డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారు, కానీ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ఎంత నొప్పి అవుతుందో అని భయపడి ట్రీట్మెంట్ వాయిదా వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందండి. అయితే ఈ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ డ్యూరేషన్లో, అంటే ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ మొత్తం పెయిన్లెస్గా ఎలా చేయించుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయండి. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు అసలు నొప్పి లేకుండా అండ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ ఇబ్బందికి మిమ్మల్ని గురి చేయకుండా వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇంప్లాంట్స్ పెట్టాలంటే బ్లేడ్తో కట్ చేసి చిగుర్లని పక్కకు రిఫ్లెక్ట్ చేసి డ్రిల్ చేసి ఇంప్లాంట్స్ పెట్టేవారు. అది చాలా పాత పద్ధతి అండి. ఇప్పుడు ఎక్కడైతే ఇంప్లాంట్ పెట్టాల్సిన అవసరం పడుతుందో అసలు బ్లేడ్ యూస్ చేయకుండా డ్రిల్ చేసి అదే ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే ఇలా చేయడం వల్ల బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది, హీల్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట, తొందరగా మానిపోతుంది. దీన్ని కీ హోల్ సర్జరీ అని అంటారనమాట. ఈ ట్రీట్మెంట్ అంటే కీ హోల్ సర్జరీ కూడా లోకల్ ఎనెస్థీషియా, అంటే మనం పన్ను తీయడానికి లేదా ఇన్ఫ్యాక్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి అయితే ఎనెస్థీషియా ఇస్తామో అదే ఇంజెక్షన్, అదే తిమ్మిరిలో ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఇంజెక్షన్స్ కూడా రెగ్యులర్ ఇంజెక్షన్స్ కాకుండా 30 గేజ్ నీడిల్స్ అంటే ఇది చాలా ఫైన్ నీడిల్ అనమాట. రెగ్యులర్గా మీరు సిరింజెస్ చూస్తుంటారు, ఆ థిక్నెస్ కంటే ఇంకా సన్నగా ఉంటుంది అనమాట. అండ్ ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా ఫస్ట్ స్ప్రే చేస్తాం, అంటే చిగురు నమ్ కావడానికి, చిగురులో తిమ్మిరి రావడానికి స్ప్రే చేసి చిగురు తిమ్మిరి అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్ పెయిన్ కూడా వేరియబుల్ ఉంటుంది అనమాట. అండ్ ట్రీట్మెంట్ తర్వాత మీకు డాక్టర్ గారు మీకు పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట, ఏది డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయొద్దని. అవి ప్రాపర్గా ఫాలో అయ్యి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ మీరు కనుక రెగ్యులర్గా తీసుకున్నారనుకోండి, ఈ హీలింగ్ ప్రాసెస్ కూడా ఇంకా అందులో చెప్పాను కదండి, కీ హోల్ సర్జరీ అని. సో హీలింగ్ కూడా చాలా తొందరగా అవుతుంది. అండ్ ఫుల్ మౌత్ సర్జరీ, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ విషయానికి వస్తే వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ అయిపోతాయి అండ్ మీకు నచ్చిన ఆహారం మీరు తీసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా మీకు ఇంప్లాంట్ పెయిన్లెస్గా, ట్రీట్మెంట్ పెయిన్లెస్గా అయ్యి మీకు పర్మనెంట్గా మీకు పెట్టిన ఇంప్లాంట్స్ మీరు ఉన్నంత వరకు ఉండాలంటే, ఇది కాకుండా డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్, హస్తవాసి అంటారు చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా ఏ క్లినిక్ అయినా కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటే బెటర్. డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా అసలు మీకు ఇంప్లాంట్స్ చేసేది ఆ క్లినిక్ యొక్క మెయిన్ డాక్టరా, లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎవరైనా కన్సల్టెంట్స్, అంటే డాక్టర్స్ని బయట నుంచి వేరే డాక్టర్స్ని పిలుస్తారు, అలా కన్సల్టెంట్స్ వచ్చి చేస్తున్నారా, లేదా డాక్టర్ గారి దగ్గర వర్క్ చేసే డాక్టర్స్ ఎవరైనా చేస్తున్నారా అడిగి తెలుసుకోండి. లేదు ఆ డాక్టర్ గారే చేస్తున్నారంటే, ఆ క్లినిక్ యొక్క మెయిన్ డాక్టర్ గారే చేస్తున్నారనుకోండి, ఆయన ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఆ డాక్టర్ గారు ముందు చేసిన ట్రీట్మెంట్స్, అంటే ఫుల్ మౌత్ సర్జరీస్ చేస్తుంటారు కదండి, ఆ బిఫోర్ ఎక్స్రేస్ గురించి మీకు పెద్దగా అంటే చూస్తే మీకు ఐడియా రాకపోవచ్చు, కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ఉంటుంది చూడండి, ఫేస్బుక్ అలాంటి దాంట్లో వాళ్ళు జనరల్గా ఏదంటే ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఫేస్బుక్లో దాంట్లో పెడతారనమాట ఈ పిక్చర్స్ పోస్ట్ ఆపరేటివ్. అండ్ ఇంకా పేషెంట్ టెస్టిమోనియల్స్, అంటే పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతారు. సో ఆ టెస్టిమోనియల్స్ అవన్నీ గురించి అడిగి తెలుసుకోండి. సో ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి, మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి, అదే డాక్టర్ గారు చేస్తున్నారంటే నిస్సంకోచంగా ట్రీట్మెంట్ చేయించుకోండి. లేదు కన్సల్టెంట్ని పిలుస్తున్నారనుకోండి, బయట నుంచి ఎవరైనా డాక్టర్ వచ్చి చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఈ రోజు వచ్చి కన్సల్టెంట్ వచ్చి చేసిపోతారండి. అండ్ ఆ కన్సల్టెంట్కి మెయిన్ డాక్టర్కి ఉన్నంత టైం ఆర్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఫ్యూ మంత్స్ తర్వాత వెళ్ళారనుకోండి, ఆ కన్సల్టెంట్ మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. అండ్ ఇది కాకుండా ఆ డాక్టర్ దగ్గర వర్క్ చేసే డాక్టర్స్ ఉంటారు ఇంప్లాంట్ పెట్టడానికి. సో వాళ్ళు ఏంటంటే జనరల్గా ఎవరైనా డాక్టర్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి ధైర్యం ఉండదు కొత్తగా క్లినిక్ ఓపెన్ చేసి పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. సో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ఇంకో డాక్టర్ దగ్గర వర్క్ చేస్తారనమాట. సో మీరు అలాంటి డాక్టర్తో చేయించుకున్నారనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీ పైన నేర్చుకుంటారనమాట. మీ పైన ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్పుడు వాళ్ళు క్లినిక్ పెట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు.
సో అవసరమా చెప్పండి మనకి ఇది. అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడమే మెయిన్ ఎజెండా ఉండకూడదండి. అంటే ఫిక్స్డ్ పళ్ళు ఇప్పుడు పెడతారు, అది ఎన్ని రోజులు వస్తుంది, అసలు ఏం ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నారు, బేసిల్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నారా, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నారా, లేకపోతే ఆ ఇంప్లాంట్స్ యూస్ చేస్తే ఎన్ని ఇంప్లాంట్స్ పెడుతున్నారు, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తే దానిపైన మల్టీ యూనిట్ అబట్మెంట్స్ పెట్టడం చాలా అవసరం అండి, అవి పెడుతున్నారా లేదా. అండ్ ఇంకొకటి ఇంప్లాంట్స్ పైన టీత్ ఎలా పెడుతున్నారు, ఏ రకమైన టీత్ పెడుతున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకోవాలండి. జస్ట్ ఓన్లీ ఫిక్స్డ్ పళ్ళు వస్తున్నాయా లేదా అని తెలుసుకుంటే సరిపోదు. సో ఇదండి నేను ఇంప్లాంట్ ట్రీట్మెంట్ గురించి చెప్పదలుచుకుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది లైఫ్లో ఒకటేసారి, ఫుల్ మౌత్ గురించి మాట్లాడతాను, ఒకటేసారి అవసరం పడాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయించాల్సిన అవసరం పడద్దు. ఓకేనండి, ఇది వన్స్ ఫర్ ఆల్, మీరు ఉన్నంత కాలం అది మీకు సర్వ్ చేయాలి. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ ఈ టాపిక్ గురించి ఆర్ ఎనీ అదర్ డెంటల్ ట్రీట్మెంట్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ వీలైనంత తొందరగా ఐ విల్ ట్రై టు గెట్ బ్యాక్ టు. అండ్ ఇంకా ఏమన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ అవసరం ఉన్న బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.